Hello guys, welcome to Fun Media. Today's topic is about Hyderabad Central University, HCU. What is this Save HCU Biodiversity? ఎందుకు స్టూడెంట్ ఫైట్ చేస్తున్నారు? ఇన్ని ఇయర్స్ నుంచి లేనిది సడన్ గా ఎందుకు యూనివర్సిటీ ల్యాండ్ డెవలప్మెంట్ చేయాలనుకుంటున్నారు? ఆ ల్యాండ్ యాక్చువల్గా యూనివర్సిటీదేనా? ప్రభుత్వం ఏం చేయబోతుంది? ఈ యూనివర్సిటీకి సంబంధించిన ల్యాండ్ పైన ఎందుకు ఇంత గొడవలు నడుస్తున్నాయి? అసలు రీజన్ ఏంటి అని మనం చూసుకుంటే 1975లో హెచ్సియుకి కంచకచ్చిబౌలి ఏరియాలో 2324 ఎకరాలు ప్రభుత్వం కేటాయించింది. కానీ ఇక్కడ ఏం జరిగిందంటే ప్రభుత్వం హెచ్సియుకి భూములు ఇచ్చింది, కానీ ఎక్కడ మ్యూటేషన్ జరగలేదు. దానివల్ల తర్వాత ఏమైంది అంటే యూనివర్సిటీకి సంబంధించిన భూములన్నీ వేరే సంస్థలకి యూజ్ చేయడం అండ్ ప్రభుత్వానికి సంబంధించిన సెంట్రల్ గవర్నమెంట్కి కేటాయించడం జరిగింది. అందులో భాగంగానే 2003లో కొత్తగా వచ్చిన టీడీపీ పార్టీ హెచ్సియు ల్యాండ్ని తీసుకొని ఐఎంజీ అకాడమీ భారత్ ప్రైవేట్ లిమిటెడ్కి కేటాయించడం జరిగింది. ఎందుకు చేశారు అంటే స్పోర్ట్ డెవలప్మెంట్ యాక్టివిటీస్ కోసం ఐఎంజీకి మొత్తం 850 ఎకరాలు ల్యాండ్ కేటాయించారు. 450 ఎకరాల మామిడిపల్లిలో ఇంకో 400 ఎకరాలు హెచ్సియుకి ప్రభుత్వం ఇచ్చింది. 2003లో ఐఎంజీకి భూములు ఇచ్చిన తర్వాత ప్రభుత్వం మారింది. 2004లో కాంగ్రెస్ ప్రభుత్వం ఐఎంజీ భూములు రివ్యూ చేసింది. కానీ స్పోర్ట్ డెవలప్మెంట్ వర్క్స్ పూర్తి అవ్వలేదు. ఐఎంజీ పనులు మళ్ళీ టేకప్ చేయాల్సి ఉంది. అవన్నీ కూడా స్టార్ట్ చేయలేదు. కాబట్టి 2006లో ఈ అగ్రిమెంట్ ఏది అయితే ఉందో దాన్ని రద్దు చేస్తా అన్నట్టు అప్పట్లో మాట్లాడారు. అయితే 2006లో ఐఎంజీ అకాడమీ ఈ భూములు రద్దు విషయంలో హైకోర్టుకి వెళ్ళింది. 2024లో హైకోర్టు చెప్పింది ఏంటి అంటే ఈ భూములన్నీ ప్రభుత్వానికి చెందినవి. ఇది రీసెంట్గా 2024లో ఇచ్చిన తీర్పు. దాని తర్వాత ఐఎంజీ సుప్రీంకోర్టుకి కూడా వెళ్ళింది. వాళ్ళు కూడా సేమ్ అదే అన్నారు. సో ఈ ఎకర్స్ అన్ని స్వాధీనం చేసుకుని ప్రభుత్వం టీజీఐఎస్సికి కేటాయించింది. దాని తర్వాత ప్రభుత్వం ఈ 400 ఎకరాలు కూడా డెవలప్ చేసి వేలం ద్వారా ప్రైవేట్ వాళ్ళకి ఇస్తామని చెప్పింది. అయితే ఇప్పుడు స్టూడెంట్ చేసే ఫైట్ ఏంటి అంటే ప్రభుత్వం ఎందుకు సడన్గా డెవలప్మెంట్ యాక్టివిటీ చేస్తుంది అని, అండ్ ఈ వేలం అనేది కూడా ఆపాలి. ఒకవేళ ఈ భూమి ప్రభుత్వంకి సంబంధించింది అయితే హాలిడే టైంలో సడన్గా వచ్చి ఇంత పోలీస్ సెక్యూరిటీతో చేయాల్సిన అవసరం ఏముంది అంటున్నారు. ప్రభుత్వం ఏమో ఈ ల్యాండ్ ప్రభుత్వానికి సంబంధించింది, హైకోర్టు ఇచ్చిన తీర్పు ద్వారానే మేము వెళ్తున్నాం అంటుంది. స్టూడెంట్స్ ఏమో హెచ్సియు ల్యాండ్ అంటున్నారు. అండ్ ద స్టూడెంట్స్ ఆర్ ఫైటింగ్ ఫర్ ఎనిమల్స్ అండ్ ఆల్సో అక్కడ ఉన్న జింకలు, నెమలీలు మంచి ఎన్విరాన్మెంట్ నాశనం అయిపోతుంది అంటున్నారు. ఈ వివాదం ఎందుకు వచ్చిందనేది అక్కడ యూనివర్సిటీ ప్రొఫెసర్ చెప్పడం జరిగింది. ఐఎంజీతో అగ్రిమెంట్ క్యాన్సిల్ తర్వాత హైకోర్టులో స్టేట్ గవర్నమెంట్ కేసు వేసింది అనుకున్నాం కదా. ఆ కేసు వేసిన టైంలో పిటిషన్లో హెచ్సియు ఇంప్లీట్ అవ్వలేదు. సో దానివల్ల ఈ భూములు ప్రభుత్వమే అన్నట్టు ప్రభుత్వం క్లెయిమ్ చేసుకున్నట్టు వెళ్ళింది. అలానే హైకోర్టు కూడా భూములన్నీ ప్రభుత్వమే సంవత్సరం 2024లో ప్రభుత్వమే అని చెప్పింది. సో ఇవాళ హైకోర్టు చెప్పింది ఏంటి అంటే చెట్లు కొట్టేయడం ఆపండి, రేపటి వరకు ఎలాంటి వర్క్స్ అక్కడ అవ్వద్దు అని ఆదేశాలు జారీ చేసింది. ఆల్రెడీ న్యాచురల్గా ఫామ్ అయిన బయోడైవర్సిటీ డిస్ట్రాయ్ చేయడం నెసెసరీయా? హైకోర్టు ఏం డెసిషన్ తీసుకుంటుందని మీరు అనుకుంటున్నారో చెప్పండి. లెట్స్ సీ వాట్స్ గోయింగ్ టు బి హ్యాపెన్ అండ్ లెట్స్ సేవ్ అవర్ బయోడైవర్సిటీ అండ్ లెట్స్ సేవ్ అవర్ హెచ్సియు. థ్యాంక్ యూ.